సంప్రోక్ష తర్వాత ఆ నీళ్లు తీసుకుని ఆ ఎదురుకుండా ఉన్న గణపతి మీద 4 సార్లుగా చల్లండి. ఓం గణానాన్వా గణపతిగం భవామహే కవిం కవీనాం భువస్రావస్తవం ఓం వినాయకమావాహయామి విఘ్నరాజమావాహయామి లంబోదరమావాహయామి ఏకదంతమావాహయామి. ఆ నీళ్లు చల్లారు ఆ గణపతి మీద. మరలా 2 అక్షతలకు పుష్పం తీసుకోండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః ఆవాహయామి నవరత్న గజరత్న సువర్ణ సింహ ఆసనం పరికల్పయామి. ఆ గణపతిని మనం ఇక్కడ పిలిచాం, ఇలా పూజ చేసుకున్నాం స్వామి, ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా చూడవయ్యా తండ్రి అని చెప్పి ఆయన వచ్చారు కదా ఎక్కడి నుంచో, వైకుంఠం నుంచి. స్వామివారికి ఇక్కడ కూర్చునేందుకు ఎలాగ పెద్దలకు మనకు ఆసనం ఇస్తామో ఆ గణపతికి నవరత్నాలకు కలిగిన ఆ యొక్క పీఠాన్ని మనం ఇస్తున్నట్టుగా భావించి ఆ గణపతి దగ్గర అక్షతలు పెట్టండి. నవరత్న గజరత్న సువర్ణ సింహ ఆసనం పరికల్పయామి. అలాగే మళ్ళీ స్వామి వారికి పాదాలు కడుగుతున్నట్టుగా భావించి నీళ్లు చల్లండి. పాదయో పాద్యం సమర్పయామి. మరలా స్వామి వారికి చేతులు కడుగుతున్నట్టుగా భావించి మళ్ళా నీళ్లు చల్లండి. స్వామి వారికి ఆచమనం ఇస్తున్నట్టుగా భావించి మరలా నీళ్లు చూపించండి. స్వామి వారికి స్నానం చేస్తున్నట్టుగా భావించి పైన నీళ్లు చల్లండి. అలాగే మరలా 2 అక్షతలు తీసుకుని స్వామివారి గంధం తీసుకోండి. మీ దగ్గర గంధం లేనట్టయితే పసుపు కుంకం తీసుకోండి. గంధం ఉంటే కొంచెం నీళ్లు పోసుకోండి, లేదంటే పసుపు కుంకం. గంధద్వారాంధురాధర్య నిత్యముష్టాంగరీషిణి చందనం సమర్పయామి. మహిళామతల్లో కొద్దిగా వెనక్కి జరిగి కూర్చోవాలి. ఎందుకంటే స్వాములు అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంది. కొంచెం మహిళామతలందరూ కూడా కొద్దిగా వెనక్కి జరిగి కూర్చోండి. మధ్యలో స్వామిని తిరగడానికి అవకాశం ఇవ్వండి. మధ్యలో దారి వదిలేయండి. అంత మించి ముందుకు రావద్దు. ఎవరు కూడా వెనక్కే కూర్చోండి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోగలరు. అందరూ కూడా అక్కడున్న పసుపు కుంకంతో ఆ గణపతికి ఓం ఓం ఏకదంతాయ నమః గజవర్ణిగాయ నమః ఓం విఘ్నాయ నమః